యేసయ్యా అని మనం పిలిచినప్పుడు మొరపెట్టుగా నీవు పిలవగా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేను ఉన్నాను, నీకు నేను ఉన్నాను, నేను నీకు ఉన్నాను, నీ కోసం నేనున్నాను, నీకు తోడుగా నేనుంటాను, నీ కొరకే నేనుంటాను. మనకు ఒక అండగా ప్రభు ఉండబోతున్నారు, మనకు ఒక బండగా ప్రభు ఉండబోతున్నారు, మనకు ఒక ఆధారముగా ప్రభు ఉండబోతున్నారు. మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడు నా దేవుడు, మొరపెట్టే వారి పక్షముగా ఉండే దేవుడు నా దేవుడు. నాకు నా దేవుడు ఉన్నారు చాలు. మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నట్లుగా ఏ దేవుడు ఎవరికి ఏ జన్మనుకును లేదని వాక్యం చెప్తుంది. ఇదొక ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం? నేనున్నాను నీ కోసం. నేను అనగలుగుతాను ఆ మాట, నేనున్నానని. ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకే తెలియదు. ఎవరైనా ఒకవేళ చేపట్టుకుని అభయం ఇస్తారు, నేనున్నానని, వాళ్ళు ఎంతకాలం ఉంటారు? మనుషులైతే మాయమైపోతారు, డబ్బు అయితే రెక్కలో చెగిరిపోతుంది. ఆది అంతము లేని దేవుడు నా దేవుడు, ఆయన నేను మీకున్నాను అని చెబుతున్నారు.